అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం. నేను రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాను. 1,00,000 మంది ఒక సంవత్సరంలో లక్షాధికారులను చేసే బాధ్యత, పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత నాది. ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇలాంటివన్నీ చేసు మీ అందరిని నేను ఒకటే చెప్తున్నా, ఒక్క కార్యక్రమం కాదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తా. ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ యొక్క నియోజకవర్గం రాజంపేట మంచి నియోజకవర్గం. కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలా. మొన్న గెలవలేదు కదా. అదేనయ్యా జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేస్తుంది. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి? నేను వాళ్ళకేం చెప్పగలుగుతామన్నా? అన్నీ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. నేను ఈరోజు మీరు చూస్తే 164 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థులు చూడాల, పార్టీని చూశారు. నేను కూడా హామీ ఇస్తున్నా, పార్టీలుగా కంట్రోల్ చేస్తాం, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన రాజంపేటల అభివృద్ధి, ఒంటిమిట్ట శ్రీరాముడు ఆలయాన్ని నేనే ఆ రోజు తీసుకొని ప్రతి ఏటా ఘనంగా నవమిని జరపాలని మనం ముందుకెళ్ళాం. తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని దత్తత తీసుకున్నారు. అంత మునుపు మీరు చూస్తే భద్రాచలంలో అభివృద్ధి చేశాం. అది తెలంగాణకు వెళ్ళిన తర్వాత దీన్ని మనం అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఇక్కడంతా కూడా ఈ జిల్లాల్ని డివైడ్ చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా చేయాలనో చేయడం కోసం అన్ని కూడా ఎక్సర్సైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. దాన్ని ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన ఇక్కడ అభివృద్ధి, ఏ అభివృద్ధి కావాలన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ మన పార్టీ